99 TV brings you Timex Freedom Sale. Stylish watches pay 20% వరకు డిస్కౌంట్. డిస్క్రిప్షన్ లో లింక్ పై క్లిక్ చేసి బెస్ట్ ఆఫర్స్ తో ఇప్పుడే షాప్ చేయండి. భారత్ కు ఆగస్టు 15న స్వాతంత్ర్యం వస్తే సరిగ్గా మనకంటే ఒక రోజు ముందే అంటే ఆగస్టు 14నే పాకిస్తాన్ ఎందుకు వేడుకలు చేసుకుంటుంది? పాకిస్తాన్కే ముందు స్వాతంత్ర్యం వచ్చిందా, లేక దీని వెనక బ్రిటిష్ వైస్రాయ్ ఆడిన ఒక మాస్టర్ మైండ్ పొలిటికల్ గేమ్ ఉందా? 1947 అర్ధరాత్రి జరిగిందేంటి? ఆ సస్పెన్స్ మిస్టరీని ఇప్పుడు ఛేదిద్దాం. చరిత్ర తిరగేస్తే అసలు నిజం వేరే ఉంది. బ్రిటిష్ పార్లమెంట్ ఆమోదించిన ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ 1947 ప్రకారం భారత్ పాకిస్తాన్ రెండింటికి స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు 15. పాకిస్తాన్ మొదటి రేడియో ప్రకటనలోనూ వారు ముద్రించిన మొదటి తపాలా బిళ్లలపై కూడా ఆగస్టు 15 అనే ఉంది. మరి ఆగస్టు 14 ఎలా వచ్చింది? ఇక్కడే బ్రిటిష్ చివరి వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటన్ టైం మేనేజ్మెంట్ డ్రామా మొదలైంది. ఒకే రోజు రెండు దేశాల అధికార మార్పిడి ఉత్సవాలకు హాజరు కావడం మౌంట్ బాటన్కు అసాధ్యంగా మారింది. దీంతో ఆయన ఆగస్టు 14నే కరాచీ వెళ్లి మహమ్మద్ అలీ జిన్నాకు అధికారాన్ని అప్పగించారు. ఆ వెంటనే ఢిల్లీకి చేరుకొని ఆగస్టు 15 అర్ధరాత్రి భారత్కు స్వాతంత్ర్యాన్ని ప్రకటించారు. మరో ఆసక్తికరమైన కోణం ఏంటంటే రంజాన్ పవిత్ర మాసంలో కరాచీలో పవర్ ట్రాన్స్ఫర్ జరిగింది. పైగా భారత్ కంటే పాకిస్తాన్ కాలమానం 30 నిమిషాలు వెనకబడి ఉండడం వల్ల కూడా వారు ఆగస్టు 14నే తమ అధికారిక స్వాతంత్ర దినోత్సవంగా ఖరారు చేసుకున్నారు. అంటే చట్ట ప్రకారం ఇరు దేశాలకు ఒక్కరోజే స్వాతంత్ర్యం వచ్చిన మౌంట్ బాటన్ ప్రయాణ షెడ్యూల్, కాలమానాల లెక్కింపే ఈ రోజు తేడాకు కారణం. ఈ హిస్టారికల్ ఫ్యాక్ట్ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. 99 TV brings you Timex Freedom Sale. Stylish watches pay 20% వరకు డిస్కౌంట్. డిస్క్రిప్షన్ లో లింక్ పై క్లిక్ చేసి బెస్ట్ ఆఫర్స్ తో ఇప్పుడే షాప్ చేయండి.